అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సత్యన్న గారికి, అట్లనే ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి మల్లన్న గారికి, అట్లనే ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులకు అందరూ కూడా ఐఎఫ్టి తరఫున విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి అందించవలసిన నిధులను మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదో పట్టిస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఆ నిధులను భవన నిర్మాణ కార్మికులకే కేటాయించాలని ఐఎఫ్టిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కార్మికులు పోరాడి సాధించుకునేటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వము దుర్మార్గంగా 13 గంటల పని విధానాన్ని పార్లమెంట్లో అమలు చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఉపకరించుకోవాలని ఐఎఫ్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ప్రతి ఒక్క కార్మికుడు సంక్షేమ బోర్డులు ఉన్నా లేకున్నా ఆయన్ని అలాగే ఆ కార్మికుడిని అట్లనే కొనసాగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఉచిత ఇసుక అందిస్తామని చెప్పినారు. ఉచిత ఇసుకను కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. నిజంగా ఈరోజు కార్మిక సమస్యలను పరిష్కరిస్తామంటూ అధికారంలోకి వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకోకుండా పొంగలో తొక్కుతుందని నిదర్శనం కనబడుతుంది. అట్లనే మరి ప్రసూత ఆల్వెన్స్ కార్మికులకు వెంటనే 50,000 రూపాయలు ఇవ్వాలని కూడా మేము ఐఎఫ్టిగా డిమాండ్ చేస్తున్నాం. బీహార్ తరహాలో మరి భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు విద్యను అందించాలని, అట్లనే వాళ్ళకి ఇచ్చిన పిఎఫ్ కార్డులో పిల్లలు కూడా వైద్యం అందించాలని కూడా ఐఎఫ్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నాం కాబట్టి ఈరోజు ఈ డిమాండ్లతో ఎంఆర్ఓ ఆఫీసులో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలని భారత కార్మిక సంఘాల ఐఎఫ్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎస్ బాలరాజు, ఐఎఫ్టి జిల్లా కార్యదర్శి. భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలు అన్ని దగ్గర కూడా ధర్నా చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఎమ్మిగనూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అధ్యక్షులు మల్లికార్జున, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బాలరాజు గారు, ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారు, ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాలు, అనేక రంగాల కార్మిక సంఘాల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. కామ్రేడ్ ఎంతో కాలంగా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని మరి అమలు చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వం వైసీపీలోన భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉండే నిధులన్నీ కూడా ఆయన కరోనాలోన మరి పక్కతో పట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి వచ్చే ముందు భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఉన్న డబ్బులన్నీ కూడా ఆ గతంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా మీ డబ్బులన్నీ పోయినాయి. మరి ఆ డబ్బులు నిధులు ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికుల సంఘానికి నిధులు కేటాయిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకి నిధులు కేటాయించుకోకుండా కాలయాపన చేయడము చాలా దుర్మార్గము. కానీ ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు కేటాయించాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ముసిలి అయిన తర్వాత కార్మికులకు మరి వాళ్ళు నడలేని పరిస్థితి, చాలా దుర్మార్గంగా భవన నిర్మాణ కార్మికులు బరువులు మోసిన వాళ్ళకి ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండిన వారికి 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇందాకే మరి జిల్లా నాయకులు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు.